శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 26వ తారీఖు మే నెల నుంచి 1వ తారీఖు జూన్ నెల మధ్యలో జరగబోయే వార ఫలాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఒక విధంగా మకర రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏలినాటి శని నుంచి కొంత రిలీఫ్ రావడం లభించింది. శని భగవానుడు ప్రస్తుతం మీకు 3వ స్థానంలో ఉంటూ నెమ్మదిగా శతభిష నక్షత్రాన్ని దాటి పూర్వభాద్ర నక్షత్రం మీదకి రావడం జరిగింది. సో అంటే గురువు యొక్క నక్షత్రం మీదకి రావడం వల్ల ఒక విధంగా ఒక గురు కర్మ యోగం అనే అద్భుత యోగాన్ని ఈ రాశి వారికి ఏర్పడడం జరిగింది. అందరూ అనుకున్న విధంగా ఏలినాటి శని వెళ్ళిపోయే ముందు మంచి చేస్తాడు అన్న దానికి పెర్ఫెక్ట్ ఉదాహరణగా ప్రస్తుతం మీకు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో చాలా గొప్ప మార్పు, అభివృద్ధి ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. నిదానంగా మీరు ప్రయత్నం చేస్తే 100% మీకు అతి త్వరలో ఉద్యోగానికి సంబంధించినవి, అభివృద్ధికి సంబంధించిన విషయాలు, గతంలో పోగొట్టుకున్నవి నెమ్మదిగా తిరిగి సంపాదించుకునే సమయం స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఇక బుధగ్రహం 4వ స్థానంలో సంచరిస్తూ ఒక విధంగా భాగ్యాధిపతి 4వ స్థానంలో ఉన్నప్పుడు గృహంలో ఒక విధమైనటువంటి పండగ వాతావరణం, సందడి నెలకొనే అవకాశం ఉన్నది. స్థిరాస్తులు, భూములు సంబంధించిన విషయాల్లో సమస్యలు సాల్వ్ అవ్వడం, ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడే విధంగా మీకు ఒక సోర్స్ కనబడుతూ ఉంటుంది. అంటే ఆ కారణం ద్వారా మీరు ధనాన్ని ఎక్వైర్ చేసి ప్రస్తుతం మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. లేదా కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడడం కానీ, లేదా చాలా కాలంగా మీ స్థిరాస్తి మీద ఉన్నటువంటి ఇబ్బందులు, చికాకులు తొలగడం, లేదంటే ఏదైనా బ్యాంక్ రుణంలో మీ యొక్క స్థిరాస్తి ఉంటే దాన్ని కంప్లీట్గా ఎవరో ఒకరి సహకారంతో ఆ లోన్ క్లియర్ చేసి మళ్ళీ ఫ్రెష్గా అది మీ యొక్క కొత్తగా మనీ సోర్స్ కోసమో, వ్యాపార అవసరాల కోసమో ఉపయోగించుకునే అవకాశం ఉంది. లేదా మీ పిల్లల చదువు కోసం ఈ విధంగా ఒక కొత్త మార్గం ద్వారా మరి ధనం రావడం జరుగుతుంది కొంత ఫ్రెష్గా. ఇది కూడా అనుకూలంగా ఉంది. 3వ స్థానంలో కుజరాహులు ఉండడం వల్ల చాలా విషయాల్లో సామరస్యం లేక తొందరపడకుండా నిదానంగా ముందుకు వెళ్ళడం మంచిది. అంటే ఈ పని తొందరలో, ఈ హడావుడిలో అనుకోకుండా కొద్దిపాటి ఇబ్బందులు, పనులు మధ్యలో ఆగిపోవడం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంటే మనం ఒకటి తలిస్తే దైవం వేరొకటి తలిచినట్టు ఈ కుజ రాహులు 3వ స్థానంలో, అంటే ఈ ఒక్క వారం మీరు ప్రయాణాలు చేసేటప్పుడు, ప్రమాదకర వృత్తిలో ఉన్నప్పుడు తొందరపడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఇటు తృతీయం ఎప్పుడు కూడా అష్టమం కాబట్టి సడన్గా జరిగే ప్రమాదాలకు కారణం అవుతూ ఉంటుంది. అంటే ఇంచుమించుగా ఒక పాపగ్రహం ఆ 3వ స్థానంలో ఉంటే పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ 2 పాపగ్రహాలు చేరడం వల్ల అది తొందరగా ఏదైనా ప్రమాదం జరగవచ్చు. లేదంటే దగ్గర వాళ్ళ వల్లే మీకు ఏదైనా అపవాదో, ఒక వెన్నుపోటో, ఒక మైనస్సో ఏదో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అంటే మీరు ఏదైనా ప్రయత్నం చేస్తుంటే మీ దగ్గర వారే దానికి అడ్డుకోవడం, ఇలా చేయడానికి కుదరదని చెప్పడం, ఏదో మీకు ఉన్నటువంటి జాయింట్ వ్యవహారం, జాయింట్ ఆస్తిలో ఏదో అప్పో ఏదో తెచ్చి అభివృద్ధి చెందామంటే దానికి మిగతా బ్రదర్స్ ఒప్పుకోకపోవడం, ఇలాంటి చికాకులు జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి తొందరపడకుండా అందరితో కన్వీనియంట్గా వెళ్తే ఈ వారం తర్వాత ఇంకా బెటర్గా ఉంటుంది. బట్ ఈ వారం కూడా జాగ్రత్తగా నిదానంగా సాల్వ్ చేసుకోవడం. ఇక మిగతా 3 గ్రహాలు మీకు కేంద్రంలో, కోణంలో ఉండడం వల్ల నెమ్మదిగా, అంటే ఈ 5వ స్థానం అనేది పూర్వపుణ్య స్థానం కాబట్టి పూర్వపుణ్య ప్రభావం వల్ల మీ యొక్క మంచితనం ద్వారా మరి సహకారం ఏర్పడి, మరి గుర, శుక్ర, రవి అవడం వల్ల ప్రభుత్వ సహకారం, అధికారంలో ఉన్నటువంటి మిత్రుల సహకారంతో నెమ్మదిగా మీలో ఉన్నటువంటి ఆలోచనలు, టాలెంట్కి తగు విధంగా మీరు రూపకల్పన చేసుకొని వృత్తి సంబంధించిన విషయాల్లో తొందరగా నెమ్మదిగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమ. ఈ వారంలో అన్ని రాశుల వారికి ఏ రాశి వారైనా ఏ ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళు తొందరగా ఆ సమస్యల నుంచి బయటపడే విధంగా మరి ఈ వార ప్రారంభంలోనే మీకు సంకటహర చతుర్థి రావడం జరిగింది. సో ఆ కారణం వల్ల ఈ ఆదివారం రోజు
చాలా వరకు ఏదైనా ఫంక్షన్లో పార్టీలో అటువంటి వాటికి కాకుండా ఖచ్చితంగా ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించి అక్కడ జరుగుతున్నటువంటి హోమంలో కానీ అభిషేకంలో కానీ పాల్గొనడం మంచిది. సాధ్యమైనంత వరకు విఘ్నేశ్వరుడి అష్టోత్తరం లేదా సంకష్టహర చతుర్థి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడం వల్ల జాతకుడికి ఈ కష్టాల నుంచి బయటపడడం. అయితే విఘ్నేశ్వరుని పూజించడం వలన ప్రారంభించిన పనులు నిర్విఘ్నంగా సాగుతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ వారం మొదటి రోజు వచ్చే ఈ విఘ్నేశ్వరుడు సంబంధించినటువంటి పూజలో పాల్గొనడం వల్ల కంపల్సరిగా ఈ ప్రభావం మీకు ఈ నెలంతా చాలా శుభంగా ఉండే అవకాశం ఉంది. సో అలాగే ఎవరైతే విజయాన్ని కోరుకుంటున్నారో, అలాగే ఈ విద్యార్థులు ముఖ్యంగా కాలేజీలో ఉన్నత సీటు కొరకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో విజయం కొరకు ఆశిస్తున్నారో వాళ్ళు ఈ జూన్ 1వ తారీఖున వచ్చినటువంటి హనుమత్ జయంతి రోజు ఖచ్చితంగా మరి హనుమాన్ టెంపుల్ దర్శించడం, ఆ రోజు స్వామిని సింధూరంతో కానీ తమలపాకులతో కానీ పూజ చేయడం వల్ల కంపల్సరీగా మీ యొక్క విజయం లభించే అవకాశం ఉంది. అది వీల్లేని వారు ఇంటి దగ్గరే శుభ్రంగా తలస్నానం చేసి మరి హనుమాన్ని విధి విధానంగా మీ తోచిన విధంగా పూజ చేసుకొని హనుమాన్ చాలీసా పారాయణ వల్ల కంపల్సరీగా మీకు విజయం లభించే అవకాశం ఉంది. కాబట్టి మరి ఏదైనా ఈ జ్యోతిష్యాన్ని గ్రహాల గమ్యాన్ని నమ్ముతున్నవారు అతి రేరుగా వచ్చే కొన్ని ఇలాంటి పండగలు పాటించడం వల్ల, అలాగే ప్రతీ నెల వస్తున్నటువంటి మాస శివరాత్రి, అలాగే ఈ ఏకాదశులు, ఈ సంకష్టాల చతుర్థి లాంటివి పాటించడం వల్ల జాతకుల మీద గ్రహాల యొక్క ప్రభావం తగ్గి భగవంతుని యొక్క అనుగ్రహంతో అన్ని కార్యక్రమాలు చాలా సజావుగా సాగుతుంటాయి. అసలు మీకు జాతకాలు, ఈ జ్యోతిష్యం, ఈ వారఫలాలు మాసఫలాలతో పని లేకుండా ప్రతి పని కూడా విజయవంతంగా వెళ్ళాలంటే మీరు కంపల్సరిగా ఆ పర్వదినాల్లో ఆ నెలలో వచ్చే పండుగలు ఎంతో కొంత మీరు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ సజావుగా హ్యాపీగా సాగే అవకాశం ఉంటుంది. స్వస్తి.